జపాన్ కంట్రీ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అక్కడ ఏదైనా క్రైసిస్ వచ్చినా ధరలు పెరగకుండా ఉండేలా చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఏంటి ఆ ప్లాన్? ఆ ప్లాన్ వల్ల కష్టకాలం వచ్చినప్పుడు కూడా ధరలు పెరగకుండా ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఈ యుద్ధ సమయంలో మన ఇండియా ఎదుర్కొంటున్న ఒక సమస్యనే జపాన్ వాళ్లకు రాకుండా వారు జాగ్రత్త పడ్డారు. ఈ పాటికే వారు ఏం చేశారు, ఇంతకీ ఏంటి ఆ సమస్య అన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఆయిల్ స్టోరేజ్. జపాన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ కాకపోయినప్పటికీ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఆయిల్ బ్యాకప్ ని మెయింటైన్ చేస్తుందట. మార్చ్ 2026 కి జపాన్ దగ్గర 400 మిలియన్ బ్యారెల్స్ కన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నట్లు తెలుస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే జపాన్ కంట్రీకి ఆల్మోస్ట్ 254 డేస్ వరకు ఆయిల్ సరిపోయే స్టాక్ రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అదే జపాన్ కి ఆయిల్ ప్రొడక్షన్ లేకపోతే ఎందుకు ఇంత హ్యూజ్ స్టాక్ అని. దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఎనర్జీ సెక్యూరిటీ కోసం. జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీకి ఆయిల్ సప్లై సడన్ గా స్టాప్ అయితే ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, ఎకానమీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో మనం ఇబ్బంది పడుతున్నట్టుగా వారికి అలాంటి ఇబ్బంది రావద్దు అనే ఇలాంటి మాస్టర్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారు. మనకి ఆయిల్ ఉంది అని కాన్ఫిడెంట్ గా ఉండడానికే ఇలాంటి మ్యాసివ్ రిజర్వ్స్ ని జపాన్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని వలన అక్కడ యుద్ధ సమయాల్లో కూడా ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోవు, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. మరి మన దేశంలో కూడా ఇలాంటి బ్యాకప్ ప్లాన్స్ ఉంటే ఎలా ఉంటుంది? నిజంగా మన ఇండియా ఇలాంటి బ్యాకప్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తుందా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.